ఇక రోడ్డెక్కిన ఉపాధ్యాయులు టీడీపీ కూటమి హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, 12వ పీఆర్సీని వేసి 30% ఐఆర్ ప్రకటించాలంటూ ధర్నాలు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం తమకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. డిమాండ్ల సాధనలో భాగంగా బుధవారం అన్ని జిల్లాల్లో వారు ర్యాలీలు నిర్వహించి కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశారు. స్థానిక సంస్థల్లో పనిచేస్తూ మరణించిన ఉపాధ్యాయులు, ఉద్యోగుల వారసులకు వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలని, 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30% మధ్యంతర భృతి ఐఆర్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే 12వ వేతన సవరణ కాలం ముగిసి 21 నెలలైనా ప్రభుత్వం కనీసం కమిషన్ను కూడా ఏర్పాటు చేయలేదని, సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నది లక్షలాది ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఆకాంక్ష అని వారు అన్నారు. కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబర్ 57ను కూడా అమలు చేయలేదని ఉపాధ్యాయులు మండిపడ్డారు. వెంటనే 2003 డిఎస్సి వారిని పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఇక కారుణ్య నియామకాలపై కాలయాపన కూడా సరికాదన్నారు. కరోనా సమయంలో మరణించిన ఉపాధ్యాయులు, ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు ఇవ్వకపోవడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఖాళీలు లేవనే సాకులతో కాలయాపన చేయడం సరికాదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కలెక్టర్ పూల్లో వారికి వెంటనే నియామకాలు ఇవ్వాలన్నారు. అలాగే ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేయనందున ఉపాధ్యాయులకు డిప్యూటీ డిఈఓ, డైట్ ప్రిన్సిపల్, అలాగనే డిఈఓ పోస్టులు అందని ద్రాక్షలా మిగిలిపోయాయని, ప్రభుత్వం వెంటనే జీవో నెంబరు 73, 74, 75 అమలు చేయాలని కోరారు. మరోవైపు తెలుగు మీడియంను సమాంతర మాధ్యమంగా అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన 3 పెండింగ్ డిఏలు, సరెండర్ లీవ్ బకాయిలు, రిటైర్మెంటు బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని కూడా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉంటే ఆందోళనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమైక్య రాష్ట్ర చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాసు పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ, ప్రధాన కార్యదర్శి ఎస్ చిరంజీవి తిరుపతి జిల్లాల్లో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు.